पुष्पा 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 राज पुष्पा 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 राज 2000 కోట్ల పక్క బాహుబలి 3, 4, 5 వచ్చిన రికార్డ్ బ్రేక్ చేయదా నెక్స్ట్ రికార్డ్ బ్రేక్ చేయాలి పుష్ప 3 10,000 కోట్లు पुष्पा 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 राज पुष्पा 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 राज మొత్తానికి సినిమా అయితే మాత్రం మామూలుగా లేదన్నా అదిరిపోయింది సినిమా మాత్రం ఎమ్మా ఫస్ట్ హాఫ్ అల్లు అర్జున్ గారు ఏం చేశాడన్నా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలు ర్యాంపేజ్ కాదు ఒక్కొక్కడికి అమ్మ ఫస్ట్ హాఫ్ ఫాదర్ కి అల్లు అర్జున్ కి చాలా చాలా బాగుంటది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ ఇద్దరి మధ్య ఏంటంటే టామ్ అండ్ జెర్రీ కూడా సరిపోదు అంత దారుణంగా ఉంటది అనమాట స్టోరీ పుష్ప 2 సినిమా గురించి చెప్తే స్టోరీ అయితే ఏం లేదు పుష్ప 2 లో స్టోరీ అయితే ఏం లేదు కానీ తీసే విధానం మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఏ సినిమాలో స్టోరీలు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఏ సినిమాలో స్టోరీ ఉంది స్టోరీ ఇంపార్టెంట్ కాదు భయ్య స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ అల్లు అర్జున్ ఇందులో అల్లు అర్జున్ ఈ పుష్ప 2 లో అల్లు అర్జున్ నేను చూడలే నేను చూసింది పుష్పరాజు నేను చూసా ఆ యాక్టింగ్ అసలు అల్లు అర్జున్ ఈ సినిమాని ఎంత కష్టపడ్డాడో మీరు ఈ సినిమాతో మీరు చూస్తారు ఖచ్చితంగా అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు ఒక జాతర సీన్ ఉంటుంది ఆ జాతర సీన్ మామూలు గూస్ బంప్స్ కాదు కొత్త ర్యాంప్ అయిపోతుంది ఒక్కొక్కడికి అలాగే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది సో సినిమా అంతా ఏం లేదు జాతర సీను క్లైమాక్స్ ఫైట్ అలాగే ఫస్ట్ హాఫ్ ఫైట్ తర్వాత మనోజ్ సింగ్ షెకావత్ కి అల్లు అర్జున్ కి ఇది అండ్ మొత్తం ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక రివీల్ ఉంటుంది పుష్ప 3 కి ఒక రివీల్ ఉంటుంది అది అయితే మాత్రం చాలా బాగుంటుంది అది నేను చెప్పను ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ కి పుష్ప 3 కి ద ర్యాంపేజ్ అనమాట పుష్ప 2 తర్వాత ఏంటంటే పుష్ప 3 ద ర్యాంపేజ్ ఓకే సో పుష్ప 3 కూడా రాబోతుంది అది ఇంకా హై లెవెల్ లో ఉంటది గూస్ బంప్స్ కదా ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా ఉన్నాయి అల్లు అర్జున్ లో మాత్రం చాలా బాగా చేశాడు ఈ బీజిఎం ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది కాకపోతే ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ తప్ప ఇంకేం కాదు బట్ వేరే పుష్ప 1 తో పుష్ప 2 ని కంపేర్ చేయకూడదు ఒకవేళ నిజంగా అలా చూడాలనుకుంటే పుష్ప 1 కి ఒక స్టోరీ ఉంటది కనెక్షన్ ఉంటది పుష్ప 2 కి అలా ఏం ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది ఎలివేషన్ షాట్స్ అయితే ఉంటాయి ఎలివేషన్ షాట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద మూవీ నువ్వు అంటే ఒక 500 రూపాయలు టికెట్ తీసుకుని మీరు కొని మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ మర్చిపోక ఈ మూవీ అయితే చూడండి ఓకే చాలా చాలా బాగుంది సినిమా మాత్రం యూ రియల్లీ ఎంజాయ్ అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్ అసలు ఇలాంటి యాక్టింగ్ నేను ఏ సినిమాలో నేను చూడలేదు అంత బాగా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు నాకైతే లిటరలీ కొన్ని ఎమోషన్ సీన్ లో కొంచెం బాధ వచ్చింది అలాగే కొన్ని సీన్ లో గూస్ బంప్స్ కూడా వచ్చింది అంటే నేను ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్ గా నేను రివ్యూ చెప్పలే ఇలా ఎందుకు చెప్పారంటే పుష్ప 2 లో అంత ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఓకేనా సో ఓకే మర్చిపోకుండా చూడండి సినిమా ఓకేనా బాయ్